ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు. కానీ కేవలం ఒకే ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు మిగతా రోజుల్లో పూర్తవుతాయి అనుకుంటున్నారా? ఏమో మరి ఇంక టైం ఉంది అంటున్నాడు కదా. ఇంకా 5-6 నెలల టైం ఉంది, అప్పుడు చేస్తామని అంటున్నాడు కదా. అంటే 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు కదా, అది అవుతుంది అనుకుంటున్నారా? ఏమో బాబా అవుతుందని మనం ఎట్లా అనుకుంటాం. ఇంకా ఆయన చేయలేదు కదా, టైం ఉంది కదా, ఆయన చెప్పిన టైం ఉంది కదా, చేస్తాడేమో అని అనుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. దానిపైన మీ అభిప్రాయం? చేస్తాడని అనుకుంటున్నాం, కానీ మనం చేసాడో చేయడానికి టైం ఉంది కదా, దాన్ని బట్టి చూద్దాం. ఆయన ఛాన్స్ ఇచ్చింది కదా, చూద్దాం. అంటే ఇప్పుడు 100 రోజుల్లో పూర్తి చేయకపోతే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా మారుతారు, జనాలు మారుతారు చేయకపోతే. మొత్తం 90 రోజులలో 100 రోజులలో వచ్చి పూర్తి చేయకపోతే వేస్తారు, తెలంగాణకే వేస్తారు మళ్ళీ ఓటు కంపల్సరీ. అంటే ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే మళ్ళీ పాత ప్రభుత్వం తిరిగి వస్తే బాగుంటుంది అంటారా? నేను అనుకుంటున్నా ఏమో మరి పాత ప్రభుత్వమే మంచిగా ఉందని అనుకుంటున్నాం, కానీ మరి ఇంక తెలియదు, ఇంకా చూడలేదు కదా మనం, ఇంకా టైం ఉంది కదా ఆయన చేసేది కూడా పట్టదు అట్లా. మనం కూడా టైం ఇచ్చి చూడాలి కదా, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేవలం మహిళలకే ఉపయోగకరమైన స్కీములు తీసుకొస్తున్నారు. మగవాళ్ళకు కూడా ఏమన్నా స్కీములు తీసుకొస్తే బాగుంటుంది అంటారు? చేస్తే మంచిగానే ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళకు కూడా చేయాలి కదా. మరి ఇప్పుడు ఆటో వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు, బస్సులు ఫ్రీ పెట్టినందుకు వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా బాబు. చేయాలి, వాళ్ళకు కూడా ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, చేస్తే బాగుంటుందని. చాలా మంది పిల్లలకు జాబులు లేవు, చాలా మంది ఇంకా ఆ ప్రభుత్వాన్ని నమ్ముకొని పిల్లలు ఇదే రోడ్డు మీద ఉండరు. అట్లా అంటే మా ఇంట్లో కూడా 2 పిల్లలు ఉండరు. ఒక ఆయన డిగ్రీ అయిపోయిందాకో ఖాళీగా పారపని చేస్తున్నాడు, వస్తుందని ఆశిస్తున్నాం. ఏం చేస్తాడో చూడాలి మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు కదా, కానీ కేవలం ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు మిగతా రోజుల్లో పూర్తవుతాయి అనుకుంటున్నారా? అయితే అనుకుంటున్నాం, మేము కూడా అయితే అనుకుంటున్నాం, కానీ అయితే తెలియదు. అయితే 100 రోజులే చేస్తామంటున్నారు అట్లా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఉన్నా అంటే చేస్తాం, జల్దీ చేస్తాం అన్నారని చేయలేదు. 100 రోజుల్లో చేస్తాం, ఇది చేస్తాం, నెల లోపలనే చేస్తాం అన్నారు. 9 తారీఖు వచ్చే వరకు చేస్తాం అన్నారు, ఇప్పుడు చేయలేదు. అంటే ఈ 100 రోజుల్లో పూర్తి చేయకపోతే వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో ఏమైనా ప్రభావం ఉందంటారా? అంటే కేసీఆర్ నేను గెలుస్తా అంటున్నాడు అట్లా. దాంట్లో ఉంది, మాకు సీట్లు 5 సీట్లు వస్తాయి, 6 సీట్లు వస్తాయని వాళ్ళకు ఉంది. మాకు 14 సీట్లు వస్తాయి ఇల్లు అంటున్నారు అట్లా. రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒక పథకం అయింది. మిగతా రోజుల్లో ఆ మిగతా పథకాలు పూర్తి చేస్తారంటారా? చేస్తారో తెలియదు, అని చేస్తామని చెప్పిండు. ఇంతవరకు అయితే 3వ నెలలో చేస్తామని అన్నాడు. మళ్ళీ ఈ నెల అంతా చూస్తే మళ్ళీ చేస్తాడా చెయ్యడా మనకు తెలియదు. ఒక రైతు బంధు మటకం ఈ నెలల కానుంటే వేస్తామన్నాడు. ఫస్ట్ అంతా వేసిండు, ఫస్ట్ అంతానే వేసిండు, ఇంకా ఎక్కియలే. 3వ నెల కాంటే వేస్తా అన్నాడు. మళ్ళీ 3వ నెల చూస్తే మనకు వేసేది వేయంది తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే ఈ పథకాలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేము అనుకోలేం, ఇంకా గ్యారంటీ ఇస్తే ఇవ్వలేము. అక్కడ ఇప్పుడు మోడీకి మంచిగానే చేసిండు అక్కడ, మళ్ళీ అక్కడికి ఇస్తాడని మనం అయితే ఏం రాసేయలేం కదా ఆయనకు. అక్కడ రేపు నాడు ఇదే ఓడిపోవచ్చు, అదే రావచ్చు. అక్కడ మంచిగా చేస్తున్నాడు కాబట్టి మనం ఇయ్యాననే వస్తాడని మనం ఎట్లా చెప్తాం, చెప్పలేం కదా. అంటే దీనిపైన ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడవచ్చు అంటారా? ఇబ్బంది ఇప్పటికైతే ఇబ్బందే ఉండరు. చేస్తాం అన్నారు. బస్సులు చేసిండ్రు ఒకటి, బస్సులలో అయితే చాలా మంది అది అవుతున్నారు, ఎక్కలేకపోతున్నారు ఇంతమంది. బస్సు అని ఒకటి బస్సు చేసిండు, సిలిండర్లు చేస్తున్నాడు, ఇంతవరకు చేయలే. ఇంకా రేపు నెల కానుంటి చూస్తే మనకు ఏదాని అనేది తెలిసిపోతుంది. చేస్తాడా చేయడా, మళ్ళీసారి గెలిపియాలనా గెలిపియొద్దా అనేది మనకు తెలిసిపోతుంది 3వ నెల దాటితే. అంతవరకు అయితే మనం ఏం చెప్పలేం కదా. 3వ నెల 9 తారీఖు 10 తారీఖు వరకు అయితే చెప్తాం అన్నాడు. ఇంకా అంతవరకు అయితే మనం ఇంకా చూడాలి కదా. ఇప్పుడు ఆయనకి ఏమంటాడంటే, నేను ఇచ్చిన టైం అయితే మీరు చూడలే కదా, ఇప్పుడు నన్ను అగాస్తంగా చేయనీకి రాదు కదా అంటాడు. అందు గురించి ఇంకా మనం ఇప్పుడు ఏమననీకి రాదు కదా ఆయన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో ఇచ్చిన 6 హామీలు పూర్తి చేస్తా అన్నారు గెలిచిన తర్వాత, కానీ కేవలం ఒక పథకం పూర్తయింది. మిగతా పథకాలు ఇచ్చిన గడువులో పూర్తి చేస్తారంటారా? ఇప్పుడు అందరికి చేకూర్చి వెళ్తే అట్లా బస్సులు ఇంకా జాబులు ఉన్న వాళ్ళకు జాబులు ఉండవు, బీదోళ్ళ కాడికి చేసి
రేషన్ కార్డు ఎవరికి ఉంటే వాళ్ళకి చేసేది ఉండే తెలుసా. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు పైసలు పెట్టుకొని పోతారు, డబ్బులు లేని వాళ్ళకు నీకు అందరు చేసి మా ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళు రోజు ఎండుకోతారు, ఏమవసరం ఉన్నంగా పోతాం, పని పాటు ఇచ్చిపెట్టి గుళ్ళు పొట్టు పోతామా. ఎవరికో ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళకు డైలీ పోయేటోళ్ళకే అవసరం అది బస్సు. మా ఇంట్లో నెలకోసారి 15 రోజులు కొట్టే వాళ్ళకి వచ్చి మాకేం ఉపయోగం వస్తుంది దానివల్ల, అంతే కదా. అట్లా చేసిండు. అది ఇంకా ఇప్పుడు గ్యాసు సిలిండర్లు అది ఏమంటావు రైతు బంధు, ఇప్పుడు మా పింఛని 10 మందికి 2500 ఇస్తా పనే పైసలు, కరెంటు బిల్లు గురించి 3 నెలలు చెప్పిండు కదా, 9 రోజులు చెప్పిండు. ఆడి వరకు చూస్తే జనాలు అప్పుడు ఏమయ్యేది అప్పుడు చెప్తారు మంది చేసేది చేస్తాడా చేయడా. అప్పుడు వరకు అయితే 9 రోజులు అయినాక జనాలు ఏం మారేది అప్పుడు చెప్తారు, అప్పుడు తెలుస్తుంది ఎవరు సార్కు. ఇప్పుడు అంతవరకు ఏం తెలియదు. ఇప్పుడు ఊళ్ళో ఏమంటారంటే అయోధ్య కట్టించిండు అంత 500 సంవత్సరాల నుంచి ఎవరి నుంచి కాలేదు, మోడీ వచ్చినందుకే అయింది, మొత్తం మోడీ చేసిండు. ఇప్పుడు మాకు అందరికి పండగలాగా అయింది. అక్కడ మోడీకే ఈసారి మోడీకే మొత్తం ఓట్లు వేయాలని అనుకుంటున్నారంట ఊళ్ళో మొత్తం జనాలు అందరూ. మోడీనే గెలిపియాలి మళ్ళీ, ఆ మోడీ ఉంటేనే ఆ దేవుడు గుడి ఉంటుంది, లేకుంటే గుడి మళ్ళీ తీసేస్తారని అనుకుంటున్నారంట జనాలు, మొత్తం మాట్లాడుకుంటున్నారంట. ఇప్పుడు అట్లా ఇంకా అక్కడ గెలివేది అయితే మనకైతే తెలియవచ్చిన ఇప్పటి వరకు అయితే ఇక్కడ గెలిచింది, కానీ అక్కడ మీన గెలిచేది మనకు తెలియదు ఇంకంతే.